సార్ ఇప్పుడు చాలామంది వైట్ రైస్ అవాయిడ్ చేయండి, రైస్ తినకండి అంటున్నారు. కొంతమంది బ్రౌన్ రైస్ తినకండి అంటున్నారు. అసలు రైసే అవాయిడ్ చేయండి అంటున్నారు. సో మీరేంటి సార్ రైస్ కానీ రైస్ తీసుకొచ్చారు సెల్ హెల్త్ వాళ్ళు అని నేను ఇక్కడ చూస్తున్నాను. మిరాకిల్ రైస్ అంటున్నారు. ఇదేంటి రైస్ కాదా? చూడడానికి అసలు ఎగ్జాక్ట్గా రైస్ లాగానే ఉంది. వాట్ ఈస్ దిస్? అది రైస్ కాదు, బట్ బ్రౌన్ రైసా వైట్ రైసా అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆప్షన్స్ ఎత్తుతున్నారు. వైట్ రైస్లో అయినా బ్రౌన్ రైస్లో అయినా మిల్లెట్స్లో అయినా కార్బ్ కంటెంట్ సిమిలరే ఉంటుంది. మిల్లెట్స్లో కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ స్పైక్స్ వెంటనే జరగవు. అదర్వైజ్ సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ రైస్ వాడదామని ట్రై చేస్తున్న క్రమంలో మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి అసలు రైసే అవాయిడ్ చేయమంటాం. అట్లాగే రోటీ కనీసం చపాతీ తింటామండి అంటే గోధుమలో కూడా ఉండేది అదే కార్బ్ కదా, అది కూడా తింటానికి వీళ్ళు కుదరదు అన్నాం. సో అన్నం తినకుండా చపాతీ తినకుండా టిఫిన్లు ఏమి లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్ అనేది అట్గా 50% డ్రాప్ అవుట్స్ కనబడుతున్న టైంలో అది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దెన్ వీ హ్యాడ్ ఎ రీసెర్చ్. జపాన్లో కొంజాక్ అనే ఒక దుంప యొక్క వేరుని వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని రైస్ షేప్లో, నూడిల్ షేప్లో, పాస్తా షేప్లో తీసుకొచ్చి వాడటం గమనించాం. దాంట్లో 2 to 3% ఫైబర్ ఉంటుంది, మ్యాక్సిమం 5% కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి, మిగతాదంతా మాయిశ్చరే. సో ఆ రైస్ని వాడినందువల్ల ఎటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్, జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ జీరో న్యూట్రిషన్ వాల్యూ ఆల్సో, దాంట్లో న్యూట్రిషన్ కూడా ఏం లేదు. సో అందుకని దాన్ని మా డైట్లో ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని యాడ్ చేసాం. ఆల్మోస్ట్ 70 to 80% అదే టేస్ట్ ఉంటుంది, కానీ 100% అంతే కదా. ఇప్పుడన్నా వారానికి ఒక రోజు రైస్ తినండి. భారతదేశం అందరూ కూడా వారంలో 4 రోజులు ఈ రైసే తినండి, 3 రోజులు సరదాగా మీరు వేరే రైస్ తిందామంటే తినండి మీ టేస్ట్ కోసం, 4 రోజులు ఈ రైసే వాడండి. మీరు ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా, సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నా చేయకపోయినా కూడా ఈ రైస్ వాడితే ఖచ్చితంగా యువర్ హెల్త్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.